రెండోదిగా 50 అనే నంబర్, 50 మూరల వెడల్పు. ఇది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడైన తర్వాత సరిగ్గా 50 రోజులకి పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చింది. ఆ పెంతెకోస్తు అనే పండుగ దినమున పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడింది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అంటే ఒకటి బాప్తిస్మం, రెండవదిగా పరిశుద్ధాత్మ అనుభవం. నీవు నీ కుటుంబం రక్షించబడాలంటే భయభక్తులు గలవాడు చేయవలసింది ఏంటంటే నా కుటుంబంతో బాప్తిస్మం పొందాలి, రక్షణ పొందాలి. రెండవదిగా నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ మేడగదిలో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు బలమైన గాలి వంటి శబ్దం వారికి వినిపించి అగ్ని నాలుకలు విభాగింపబడి వారి మీద వ్రాలగా వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లు పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో చాలా విషయాలు మనం ధ్యానిస్తాం. ఒక మాట ఏంటంటే పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఆ ఆత్మ తానే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధాత్మను పొందాడు అనే దానికి అనేక సూచనలు మనం చూస్తాం. దాంట్లో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ వ్యక్తి ప్రార్థన చేస్తాడు. దేని కొరకు పరిశుద్ధాత్ముడు అంటే ప్రార్థన చేయడానికి కోసం పరిశుద్ధాత్ముడు. యోబు ప్రతి ఉదయమున పాత నిబంధన భక్తుడు, మన సాక్షి కాలంలో ఉన్న పాత నిబంధన భక్తుడు యోబు చరిత్ర మనం చూస్తే ప్రతి ఉదయమున లేచి తన పిల్లల కోసం ఆయన దహన బలులు అర్పించేవాడు. ప్రతి ఉదయమున ప్రార్థనను గురించిన భారం, ప్రార్థన గురించిన పట్టుదల. నీ పిల్లల గురించి నీవు వేకో మొదటి జామున లేచి నీ పిల్లల కోసం చేతులు చాపి రేయి మొదటి జామున నీవు చేతులెత్తి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? బిడ్డల కోసం దేవుని సెలవు వేడుకుంటున్నావా? కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందాలంటే ప్రార్థించడానికి కోసం. ఆ పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందిన వాళ్ళు ఉచ్చరింప శక్యము కానీ, మనం దాన్ని ఉచ్చరించలేమండి, ఉచ్చరించ శక్యము కానీ మూలుగులతో వారి యొక్క ప్రార్థన అనుభవాలు ఉంటాయి. యేసుప్రభు భూమి మీద సంచరిస్తున్నప్పుడు కన్నీళ్లతోనూ మహారోదనతోనూ ప్రార్థన చేశారంట. ఆమె మరి ఈరోజు మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ధనవంతుడు ఉన్నాడండి, ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? హలో, ఎక్కడ ప్రార్థన చేశాడు చెప్పాలి? ఎక్కడ? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళి అక్కడ ప్రభువా నా తండ్రి అయిన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, తండ్రి అయిన అబ్రహామా వాళ్ళు మారాలయ్యా, వాళ్ళు తెలుసుకోవాలయ్యా, వాళ్ళ రక్షణ పొందాలి. ఎక్కడ ప్రార్థించాలి? ఎప్పుడు ప్రార్థించాలి? ప్రార్థించడానికి సమయం ఇచ్చాడు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థించడానికి అవకాశం ఇచ్చాడు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన వీరుడని పేరు పొందావు, ప్రార్థిస్తున్నావా? ప్రార్థన సమూహంలో ఉన్నావు, ప్రార్థిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమై విజ్ఞాపన చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబం కోసం ప్రేయర్ చేయండి, పిల్లల కోసం ప్రార్థించండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, పరిశుద్ధుల కోసం ప్రార్థన చేయండి, దైవ సేవకుల కోసం ప్రార్థించండి, సంఘాల కొరకు ప్రార్థించండి. ప్రార్థించడానికి ఒక సమయాన్ని కేటాయించండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి మన సంపాదన కోసం లేకపోతే లోకం కోసం మనం ప్రయాసపడుతున్నాం, అండ్ మన తిండి కోసం మన నిద్ర కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాం. దైవ కార్యాల కోసం సమయాన్ని కేటాయించండి. వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి ఒక పేపర్లో రాసుకొని వివరాలను కూడా రోజులో ఏదో ఒక సమయంలో ఒక గంట సేపు, ఒక అరగంట సేపు ప్రభుత్వంలో ప్రార్థించే ఆత్మ మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. శరీరాన్ని ఆస్వాదం చేసుకొనక అతిశయంతో కాకుండా విరిగి నలిగిన మనస్సుతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆమేన్. పరిసయ్యుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన బడాయి చెప్పుకోవడమే సరిపోయింది. పరిసయ్యుల ప్రార్థన కాదు, వచ్చిన కాడు ఆయన బడాయి చెప్పుకోవడమే సరిపోయింది. మనుషులతో చెప్పావు బడాయి, దేవుని కూడా బడాయిలు చెప్పాలా? నేను ఉపవసించాను, సరే దేవుడికి తెలీదా? పశ్చాత్తాపం లేదు, కన్నీళ్ళు లేదు, విజ్ఞాపన ఆత్మ లేదు,
పావురం వలె మూలుగుతూ కన్నీళ్లతో ప్రార్థించే అనుభవాలు చాలామంది లేకపోవడం బాధాకరమైన విషయం. ఒక భయభక్తులు గలవాడు ఏం చేస్తారంటే 30 మూరలు రెడీ, 50 మూరలు రెడీ, 300 మూరలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకటి బాప్తిజానికి సాదృశ్యం, రెండవదిగా పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం.